నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా తెలుగులో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాని తెలుగులో డబ్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. ఎట్టకేలకి వారి ఎదురుచూపులు ఫలించాయి. చావా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అంతేకాకుండా విడుదల తేదీని కూడా ప్రకటించింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ చావా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 350 కోట్లకు పైగా వసూళ్లతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ ని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 7న తెలుగులో రిలీజ్ కాబోతోంది. భారతమాత ముద్దుబిడ్డ వీరాధివీరుడి కథని తెలుగులో చూసి ఆనందించండి. తెలుగు ఆడియన్స్ డిమాండ్ మేరకు ఈ సినిమాని మార్చి 7న రిలీజ్ చేయబోతున్నాం అంటూ చావా నిర్మాణ సంస్థతో కలిసి గీతా ఆర్ట్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. చావా సినిమాని డైరెక్టర్ లక్ష్మణ్ ఊటేకర్ చాలా హృదయంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ మొఘలులతో చేసిన యుద్ధం, మరాఠా సామ్రాజ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అలాగే క్లైమాక్స్ లో ఔరంగజేబు చేతిలో శంభాజీ నరకం చూసిన సన్నివేశాలు చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాని చూస్తూ ఆడియన్స్ ఎంతో మంది ఎమోషనల్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక సినిమా టైటిల్ కార్డ్స్ పడుతుండగా మహారాజ గణపతి, గజ అశ్వపతి, భూపతి, ప్రజాపతి, సువర్ణరత్న శ్రీపతి, అష్టావధాన జాగృత, అష్ట ప్రధాన వేష్టిత, న్యాయాలంకార మండిత, రాజనీతి ధురంధర, ప్రౌఢ ప్రతాప పురంధర, క్షత్రియ కులవసంత, సింహాసనాదీశ్వర, మహారాజాదిరాజ, శ్రీ గణపతి, మహారాజంస, శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. మహారాజ్, జడ దురంధర, మహా తేజస్వి, మహా ప్రతాపి, మొఘల్ సంహారక్, హిందూ రాష్ట్ర పరిచయ్, రణ దురంధర, రణ ఈమర్ద ధర్మవీర్, ఛత్రపతి పుత్ర్, శంభాజీ మహారాజ్ కి జై అంటూ ఆడియన్స్ నినాదాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే కామన్ ఆడియన్స్ నుంచి రివ్యూవర్ల వరకు ఎంతో మంది సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రశంసలు కురిపించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు. మన దేశ చరిత్రని తెలియజేసి మన వీరుల పోరాటాన్ని చూపించే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని ఆకాంక్షించారు. ఇక ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటన వేరే లెవెల్లో స్క్రీన్ పై సింహ గర్జనలా ఉంది అంటూ ప్రేక్షకులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరి మీరు కూడా చావా తెలుగు వెర్షన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలుపుతారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రుద్ర టీవీ.